హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో సూపర్ సాఫ్ట్గా మంచి పోషకాలతో సింపుల్ ప్రాసెస్లోనే పాలక్ చపాతీని ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. చూడండి, చపాతీలు పొంగుతూ మృదువుగా చాలా మంచి టేస్టీగా అయితే వస్తాయి. మీరు కూడా ఈ ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ పాలక్ చపాతీని బ్రేక్ఫాస్ట్లో తినడం వల్ల ఎక్కువసేపు ఆకలి కూడా వేయకుండా ఉంటుంది. ముఖ్యంగా స్కూల్కి వెళ్ళే పిల్లలకైతే ఇది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పవచ్చు. నా రెసిపీస్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఇప్పుడు ఈ పాలక్ చపాతీని ఎలా చేసుకోవాలో చూడండి. పాలక్ చపాతీ కోసం ముందుగా పాలకూరను కాడలు లేకుండా తీసుకొని బాగా కడిగి ఆరబెట్టిన తర్వాత ఇలా సన్నగా తరిగి తీసుకోవాలి. ఇక్కడ నేను పాలకూరను 150 గ్రాముల వరకు తీసుకున్నానండి. అంటే ఒక పెద్ద కట్ట పాలకూర ఆకును తీసుకున్నాను. ఈ పాలకూరలో ఐరన్ అనేది చాలా బాగుంటుంది. ఎవరికైనా బాడీలో ఐరన్ కంటెంట్ తక్కువగా ఉంటే కనీసం వారానికి 2-3 సార్లు అయినా పాలకూరను తింటూ ఉండండి. పాలకూర హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఈ పాలకూర చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు చపాతీ పిండిని కలుపుకోవడానికి ఒక బౌల్లోకి 2 కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. నేను ఇక్కడ హెల్దీగా చేయడానికి గోధుమ పిండిని వాడుతున్నాను. మీరు కావాలంటే మైదా పిండితో అయినా చేసుకోవచ్చు. అలాగే ఇందులోనే 2-3 టీ స్పూన్స్ దాకా శనగపిండిని వేస్తున్నాను. ఇలా కొంచెం శనగపిండి వేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే 1 టీ స్పూన్ దాకా జీలకర్రని, తర్వాత 2 స్పూన్స్ దాకా చిల్లీ ఫ్లేక్స్ని వేస్తున్నాను. మీరు కావాలంటే ఒక 1/2 టీ స్పూన్ దాకా కారాన్ని అయినా తీసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడంత ఉప్పు, 1/4 టీ స్పూన్ దాకా పసుపును కూడా వేస్తున్నాను. మీరు వద్దనుకుంటే పసుపుని స్కిప్ చేసుకోండి. అలాగే ఇందులోనే 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ ప్లేస్లో హెల్తీగా నెయ్యినైనా వేసుకోండి. అలాగే మనం సన్నగా తరిగి పెట్టుకున్న పాలకూరను కూడా వేసుకొని పిండి మొత్తాన్ని బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండి కలిపాక కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని ముద్దలాగా ప్రెస్ చేసామంటే ముద్దలా వచ్చిందంటే మనం ఆయిల్ని కరెక్ట్గా తీసుకున్నట్టు. లేదు కొంచెం పొడి పొడిగా ఉంది అంటే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వలన చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకొని పిండిని కలుపుకోవాలి. పాలకూర నుండి నీళ్లు ఊరుతాయి కాబట్టి నీళ్ళను చూసుకుంటూ సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా మనం ముందుగానే సెమీ సాఫ్ట్గా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టామంటే పిండి చాలా సాఫ్ట్గా అవుతుంది. సో ఇలా పిండిని కలిపాక పైన కొంచెం ఆయిల్ అప్లై చేసి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి మరోసారి పిండిని బాగా కలుపుకోవాలి. ఈ టైంలో పిండి మరీ సాఫ్ట్గా అనిపిస్తే కొంచెం ఎక్స్ట్రాగా పిండిని తీసుకొని అయినా కలుపుకోండి. ఇలా బాగా కలిపి చిన్న బాల్స్ అంత పిండిని తీసుకొని మిగతా పిండిని ఆరిపోకుండా కవర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ పిండి ముద్దను పొడి పిండిలో బాగా డిప్ చేసి రోల్ చేసుకోవాలి. ముందుగా మనం రౌండ్గా పూరీ సైజ్ అంత అయితే రుద్దుకోవాలి. సో ఇలా రోల్ చేశాక నేను ఇక్కడ చపాతీని స్క్వేర్ షేప్లో చేస్తున్నాను. మీరు కావాలి అంటే ట్రయాంగిల్ షేప్ కానీ రౌండ్ షేప్లో అయినా చేసుకోవచ్చు. మీకు ఇంకో షేప్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మళ్ళీ పిండి ముద్దను తీసుకొని పొడి పిండిలో డిప్ చేసుకొని రౌండ్ షేప్ వచ్చేలా చేసుకోవాలి. ఇలా రౌండ్ షేప్లో చేశాక ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్నాక కొంచెం ఆయిల్ అప్లై చేసి తర్వాత పొడిపిండిలో డిప్ చేసుకొని ట్రయాంగిల్ షేప్ వచ్చేలా స్లోగా రుద్దుకోవాలి. ఎప్పుడైనా మీరు చపాతీ కానీ పరోటా కానీ చేసేటప్పుడు మధ్యలో కాకుండా ఇలా సైడ్స్లో రుద్దుకుంటే పొంగుతూ చాలా బాగా వస్తాయి. సో ఇలా షేప్ అనేది పాడవకుండా ట్రయాంగిల్ షేప్ వచ్చేలా చేసుకోవాలి. మరీ మందంగా కాకుండా చపాతీ మందంలో ఉంటే సరిపోతుంది. ఇదే విధంగా మిగిలిన పిండి మొత్తాన్ని కూడా మీకు నచ్చిన షేప్లో చపాతీలను చేసుకోండి. చూడండి, చపాతీలను అయితే ఇంత మందంగా చేసుకున్నారంటే పొంగుతూ చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఈ చపాతీలను కాల్చడానికి మరో పక్కన వేడవుతున్న పెనం పైకి మనం ముందుగా చేసిన చపాతీని అయితే వేసుకోవాలి. మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని 5 to 10 సెకండ్స్ కాల్చామంటే చూడండి పైన కొంచెం బబుల్స్గా వస్తాయి. ఇప్పుడు మరో పక్కకు టర్న్ చేసుకొని ఇప్పుడు పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. మీరు కావాలంటే ఆయిల్ ప్లేస్లో బటర్ కానీ గీని కానీ అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మరోవైపు కూడా తిప్పుకొని ఆయిల్ వేసుకొని ఎర్రగా మీడియం ఫ్లేమ్ మీద చేసుకోవాలి. ఇలా చేసామంటే లోపల వరకు పిండి బాగా ఉడికి చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇలానే 2 వైపులు కూడా తిప్పుతూ ఆయిల్ అప్లై చేస్తూ చపాతీలను ఎర్రగా కాల్చుకోవాలి. ఇప్పుడు సెకండ్ మెథడ్లో చేసిన ట్రయాంగిల్ షేప్ చపాతీని కాల్చుకుందాం. చపాతీని అటు ఇటు తిప్పుతూ ఆయిల్ అప్లై చేసుకుంటూ ఎర్రగా కాల్చుకోవాలి.
ఇలా ఎర్రగా కాల్చుకున్నాక ఈ పాలక్ చపాతీలను వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. ఒకవేళ మీరు తర్వాత తినే పాటైతే హాట్ బాక్స్లో పెట్టుకోండి. ఈ చపాతీలోకి కాంబినేషన్గా పన్నీర్ కర్రీ కానీ పెరుగు చట్నీతో తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, చాలా సాఫ్ట్గా మృదువుగా ఈ పాలక్ చపాతీలు చాలా బాగా వచ్చాయి. ఇలానే మీరు కూడా ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోండి. అలాగే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో నాకు కమెంట్ చేయండి. నా రెసిపీస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.